నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీని అడ్డంగా ఇరికించాడంటూ ఒక వార్త అయితే చాలా బలంగా వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో అది మన సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం. ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా నరేంద్ర మోదీని ఇరికించారంటూ ఒక వార్త వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఒకవేళ ఇరికిస్తే ఎలాంటి అంశంలో ఆయన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు ఉన్నాయి ఇందులో? అసలు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా ఈ అపచారం నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ వచ్చేటువంటి నెయ్యి ట్యాంకర్లకు సంబంధించి దాని టెస్ట్లు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఆ రోజు ఉన్నటువంటి తిరుపతి దేవస్థానం బోర్డులో బీజేపీ వాళ్ళు కూడా మెంబర్స్ ఉన్నారు అని చెప్పి అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఈ అపచారంలో బీజేపీ వాళ్ళు కూడా ఉందని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆ విధంగా ఆయన దాన్ని ట్విస్ట్ చేశారు అని అంటే, ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో ఉంది. తన మీద అపచారం వచ్చిందని చెప్పి ఆయన ఫిక్స్ అయిపోయారు. ఆ అపచారం నుంచి తప్పించుకోలేమనేది కూడా అతనికి అర్థమైంది. దాంతో దాన్ని ఎన్డీఏ వైపు నెట్టేస్తే, ఎన్డీఏ కోర్టులో కనుక ఆ బాల్ నెట్టేస్తే అది మినిమైజ్ అయిపోద్ది అనేటువంటిది బహుశా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఆయన మొత్తం ప్రెస్ మీట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ట్యాంకర్లు వస్తాయి, వచ్చిన తర్వాత శాంపిల్స్ తీసుకుంటారు, శాంపిల్స్ తీసుకున్న తర్వాత టెస్టులు ఇస్తారు, టెస్టులు ఇచ్చిన తర్వాత అది కనుక బాగలేకపోతే రిటర్న్ పంపిస్తారు. గతంలో రిటర్న్ పంపించాము, ఇప్పుడు వైసీపీ కూడా రిటర్న్ పంపించింది, ఇవన్నీ చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని ట్యాంపరింగ్ అనేది చెప్పట్లే. ఆయన వ్యవస్థల పాటికి పనిచేయించలేదనేది కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభిప్రాయం. సో వ్యవస్థలాగా పనిచేయించినందువల్లనే పోలీసులు రెచ్చిపోయి బెడ్రూమ్స్లోకి వచ్చేసి లేడీస్ని ఇబ్బందులు పెట్టి ఎవరింటికంటే వాళ్ళ ఇంటికి పోలీసులను పంపించి అరెస్ట్ చేసి నానా రకాల బీభత్సం చేసి భయకంపితులను చేసి ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారనే కదా జగన్మోహన్ రెడ్డి గారిని 2024 ఎన్నికల్లో 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేసింది అక్కడ ఉన్నటువంటి ఏపీ ప్రజలు. అంటే చట్ట ప్రకారం వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని తన సొంత వ్యవస్థల్లాగా, తన వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థల్లాగా వాడుకున్నారనేదే కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి స్ట్రాంగ్ ఒపీనియన్. మరి తిరుపతి దేవస్థానంలో నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించేటువంటి వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థకి ఆ నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించే స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం లేదంటే ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి పరికరాలు లేవని అప్పట్లోనే ఒక నివేదిక ఇస్తే దానికి సంబంధించి సొఫిస్టికేటెడ్గా ఉండేటువంటి పరికరాలను తీసుకొచ్చి ల్యాబొరేటరీలో టెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు 70 లక్షల కోట్ల రూపాయలు అప్పట్లో శాంక్షన్ చేశారు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఆల్రెడీ తిరుపతి దేవస్థానం నాణ్యతా ప్రమాణాలు తెలియజేసేటువంటి వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ ఒప్పుకున్న తర్వాతనే మేము అనుమతి ఇచ్చారు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయన. ఆ వ్యవస్థలాగా పనిచేయించలేదు కదా అనేది అందరికీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. వ్యవస్థలాగా పనిచేయించలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అందరికీ తెలుసు, నగ్న సత్యం అది. సగటు పౌరుని ఆంధ్రప్రదేశ్ పౌరుని కదిలించినా అదే చెప్తారు. ఇప్పుడు ఆ వ్యవస్థని సక్రంగా పనిచేయిస్తే అసలు ఈ పరిస్థితి రాదు కదా. జంతు కళేబారాల నుంచి తయారు చేసినటువంటి కొవ్వుని కరిగించి దాన్ని తిరుపతి దేవస్థానం నెయ్యిలో కలిపి ఆ నెయ్యిలో కల్తీ నెయ్యి ఇచ్చేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది అసాధ్యం అంటే సుసాధ్యం. ఎందుకంటే వ్యవస్థలు మేనేజ్ చేస్తారు కాబట్టి. ఆ వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఎదురు తిరిగారంటే వాళ్ళని ఏ విధంగా చేస్తారని అంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏబి వెంకటేశ్వర గారు ఏం చేశారని చెప్పి ఆయన్ని ఐపీఎస్ని 5 సంవత్సరాల పాటు సస్పెండ్ చేసేసారు. అసలు విధుల్లో లేకుండా చేసేసారు కదా. అంటే ఎదురు తిరిగినటువంటి వాళ్ళని ఏం చేస్తానని చెప్పి ఏబి వెంకటేశ్వరరావు ద్వారానే సంకేతాలు పంపించారు. ఏబి వెంకటేశ్వరరావు గారి మీద సస్పెన్షన్ వేటు వేసి
మొత్తం ఐపీఎస్ఎల్ని ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించారు తొలి రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఐఏఎస్లు ఆయన సుబ్రహ్మణ్యం గారిని పంపించేశారు. సుబ్రహ్మణ్యం గారిని పంపించేసి ఐఏఎస్లు అందరినీ కూడా భయపించేశాడు. అంటే తన మాట వినకపోతే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే సంకేతాలను పంపించి ఆ రోజు నుంచి ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని తర్వాత వాళ్ళని లోపరుచుకొని వ్యవస్థల్ని తన వ్యక్తిగతమైనటువంటి సేవ చేసేటువంటి వాటిగా మార్చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అనేది ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలకు తగిన విధంగా సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో 100% హిందూ సమాజం నమ్ముతుంటే దాని నుంచి బయటపడటానికి నరేంద్ర మోడీ మీద పెట్టేశారు. నరేంద్ర మోడీకి లెటర్ రాస్తాను, లేదంటే సిజేకి లెటర్ రాస్తాను అని చెప్పి ఒక మాట మాట్లాడారు ప్రెస్ మీట్లో. సో టోటల్గా ఏంటంటే ఈ సమస్యను బీజేపీ కోర్టులే వేసేసేయాలి. ఆ రోజున కమిటీలో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఈ రిజెక్ట్ చేసినటువంటి వాటిలో ఉన్నారు కదా, ఇది కల్తీ ఉందని చెప్పి కొన్ని 18 సార్లు రిజెక్ట్ చేశాము. ఈ 18 సార్లు రిజెక్ట్ చేసినటువంటి కమిటీలో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళది కూడా బాధ్యత ఉంది కదా. ఒకవేళ ఇది కల్తీ చేసుంటే మరి వాళ్ళు కూడా రెస్పాండే కదా, నేను ఒక్కడనే కాదు కదా అనేటువంటి ఒక లాజిక్ పాయింట్ తీశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నరేంద్ర మోడీ గారు కూడా భాగస్వామ్యం కదా. ఇప్పుడు నన్నే అంటున్నారు కదా అందరూ, నరేంద్ర మోడీ గారిని కూడా అనాలి కదా. ఆ రోజు తిరుమల తిరుపతి బోర్డులో బీజేపీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి తనను అంటున్నారు, మరి బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి నరేంద్ర మోడీ గారిని కూడా అనాలి కదా. సో నరేంద్ర మోడీ గారు కూడా ఈ జంతు కొవ్వు కరిగించి నెయ్యిలో కలిపినటువంటి సంఘటనలో ఆయన కూడా భాగస్వామ్యం చేయాలి కదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా తన మొత్తం ప్రెస్ మీట్లో చెప్పినటువంటి పాయింట్. అంటే అడ్డంగా నరేంద్ర మోడీ గారిని బుక్ చేస్తున్నాడు. ఇలాగే గుర్తు చేసుకుంటే కనుక మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తెలివిగా బుక్ చేస్తారంటే బీజేపీ వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి ఎన్నికల ముందు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి పంపించారు. ఆ రిమాండ్కి పంపించేటప్పుడు ఆయన అరెస్ట్ చేసేదానికి 4 రోజుల ముందు లండన్ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. లండన్ నుంచి మొత్తం ఆపరేషన్ కొనసాగించాడు. చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్లోకి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించేశారు. పంపించిన తర్వాత లండన్ నుంచి తిరిగి వచ్చి సిచ్యువేషన్ అంతా అర్థమైపోయింది ఆయనకి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా నెగిటివ్ అయింది, పొలిటికల్గా చాలా డ్యామేజ్ అవుతుందని తెలుసుకొని ఆ డ్యామేజ్ని రిపేర్ చేసుకునేటువంటి భాగంగా ఆయన లండన్ నుంచి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపించారు, అది నాకు తెలియదు, నాకు సంబంధం లేని ఇష్యూ, ఢిల్లీలో బీజేపీ పెద్దలు ఉన్నారు అని చెప్పి అన్నాడు. స్టేట్కి వాళ్ళకి ఢిల్లీ బీజేపీ పెద్దలు ఉన్నారని అన్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, నాకే సంబంధం ఈ అరెస్ట్ తోటి అని మాట్లాడాడు ఆయన. కావాలంటే రికార్డ్స్ కూడా తీసుకోవచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలు తన రాజకీయ ఉనికిని పోగొడుతుంది, నష్టం చేకూరుస్తుందని చెప్పి తెలుసుకుని వెంటనే దాన్ని నరేంద్ర మోడీకి, అమిత్ షాకి, లేదంటే బీజేపీ ఢిల్లీ పెద్దలకి చుట్టేటువంటి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని ఎత్తుకుపోయారు పోలీసులు, ఢిల్లీలో బీజేపీ పెద్దలు ఉన్నారని చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ లడ్డు విషయంలో కూడా సేమ్ అదే గేమ్ ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ లడ్డు ఆ రోజు బోర్డు సభ్యులు ఉన్నారు కాబట్టి మరి ఆయన కూడా బాధ్యతే కదా అనేది. సో అంటే ఆయన్ని కూడా ఇరికి చేస్తే కేసుని దీని నుంచి, ఈ అపచారం నుంచి, ఇది జీవితంలో ప్రపంచంలో ఉండేటువంటి హిందూ సమాజం ఎవ్వరు కూడా మర్చిపోలేనటువంటి సంఘటన ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం, జగన్మోహన్ రెడ్డి గారు భౌతికంగా కనిపించినంతకాలం ఒక అపచారం చేసినటువంటి ద్రోహిగా హిందూ సమాజం అతన్ని గుర్తిస్తూ ఉంది. ఇప్పుడు అంత పెద్ద తప్పు చేశాడు ఆయన. సో తప్పు చేసినప్పుడు ఆ తప్పు నుంచి బయటపడేటువంటి మార్గం లేదు కాబట్టి ఆయనతో పాటు నరేంద్ర మోడీ గారిని కూడా కలిపేద్దాం అని చెప్పి ఏదో మునిగిపోయి ఈత రాకుండా నీళ్ళలో పడతారు. ఈత మునిగిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఎవరైనా దొరికితే వాళ్ళని కూడా పట్టేసుకుంటారు. అంటే వీళ్ళు పోవడంతో పాటు వాళ్ళు కూడా పోతారు. ఆ టైంలో నరేంద్ర మోడీ గారిని కూడా ఈ మొత్తం ఇష్యూలో ఇరికించడానికి ఇండైరెక్ట్గా ప్రయత్నం చేశారు తన ప్రెస్ మీట్లో అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు.